సీఎం రేవంత్ రెడ్డి పర్యటన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్ర వాగ్వివాదం కొనసాగుతోంది. విమర్శ ప్రతి విమర్శలతో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాజీ మంత్రి జోగు రామన్న మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఆదిలాబాద్ పర్యటనతో పాయల్ శంకర్ సీఎం రేవంత్ మధ్య అక్రమ సంబంధం బయటపడిందని అన్నారు. బీజేపీ అధిష్టానం కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేస్తుంటే పాయల్ శంకర్ మాత్రం బ్రోకర్లా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. మీకు ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ప్రజలు 17 సంవత్సరాలు ఈ ఆదిలాబాద్ శాసనసభ్యునిగా 4 సార్లు అవకాశం ఇచ్చింది. 10 ఏళ్లు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం, 5 ఏళ్లు మంత్రిగా ఉన్నాం. ఏదో ఒరగబెడతామని గొప్ప ఆశతో నిన్ను ఆదిలాబాద్ ప్రజలు ఎమ్మెల్యేగా ఆ రోజు చేస్తే ఆదిలాబాద్కు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ట్రైబల్ యూనివర్సిటీ పక్క ములుగు జిల్లాకి వెళ్తే జోగు రామన్న గారు నోట్లో బెల్లం పెట్టుకున్నావా? పత్తి ఎక్కువ పండించేటటువంటి ఈ ఆదిలాబాద్ పత్తితో అనుసంధానమైనటువంటి పరిశ్రమలు రావాలని గొప్ప మెగా టెక్స్టైల్ పార్క్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే పక్క జిల్లా వరంగల్కు పోయింది. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు, నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం నీకు ఇంకింత జ్ఞానం కూడా లేకుండే నా జిల్లాకు కావాలా, నా ఆదిలాబాద్కు కావాలని ఏ రోజైనా నువ్వు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి వెళ్లి కనీసం మాట మాట్లాడే ధైర్యం చేసినావా? మరోవైపు జోగురామన్న వ్యాఖ్యలపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఆదిలాబాద్ అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే జోగురామన్న చూడలేకపోతున్నారని విమర్శించారు. బ్రోకరిజం గురించి జోగురామన్న మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. పాయల్ శంకర్ కౌంటర్పై జోగురామన్న ప్రతిస్పందిస్తూ గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాయల్ శంకర్ ₹1 కోటి అమ్ముడుపోయాడని, అందుకు ఎంపీ గోడం నగేష్ సాక్ష్యమని తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లడంతో ఈ విషయం ఎటు దారితీస్తుందో అనే చర్చ జరుగుతోంది. జోగు రామన్న చరిత్ర ఏందో, జోగు రామన్న వ్యక్తిత్వం ఏందో ప్రజలకు తెలుసు. నువ్వు నా మీద అనేక రకాల బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నావు. 6-7 సంవత్సరం చేస్తున్నావు. 7 సంవత్సరం నుంచి అదే 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 నేను ఎప్పుడో చెప్పినా. ఇలా పాయల్ ఫౌండేషన్ పేరుతో చేసినటువంటి రోడ్లను రాథోడ్ రమేష్ ఫండ్ తోటి డబ్బులు లేపుకున్నామంట, వాస్తవం కాదా? ఏకలవాడలో మినీ పీడబ్ల్యూ స్కీమ్ చేసి బోర్డు పాయల్ ఫౌండేషన్ పెట్టి మరి రాథోడ్ రమేష్ ఎంపీ డబ్బులు చెప్పుకున్నమాట, వాస్తవం కాదు? ఇంకా చాలా ఉన్నాయి. కింబా గ్రామాల్లో నేను చెడిపిటీసి పెట్టి, నువ్వు రాజకీయంలోనా? నేను పెట్టే భిక్షని రాజకీయంలో నువ్వు జడ్పీటీసీగా పోటీ చేసి పాయల్ ఫౌండేషన్ తోటి గ్రామాలు నేను దాపినావు. ఎస్, నేను అభినందించిన పాయల్ శంకర్ గారు నేను పెట్టిన జడ్పీటీసీ ఈ రకంగా పనిచేస్తుంది. మరి ఆ డబ్బుల్ని కూడా ఆఫీసర్లను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి